BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. మొదటి రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ అబ్దుల్ నజీర్ సంప్రదాయ ప్రసంగం చేశారు. అసెంబ్లీ మండలి సభ్యుల ఉమ్మడి భేటీలో గవర్నర్ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మంత్రులతో పాటు కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వారు సభకు హాజరయ్యారని కూటమి నేతలు విమర్శించారు. అయితే గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యాక మాత్రం జగన్కు విపక్ష నేత హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అనర్హత వేటు తప్పించుకునేందుకు అన్నట్లుగా అసెంబ్లీకి వచ్చిన జగన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే వైఎస్ఆర్సీపీ సభ్యులతో కలిసి బయటకు వచ్చేశారని కూటమి నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఉన్న కొద్దిసేపు గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలోనూ సభలో నినాదాలతో హోరెత్తించారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యుల నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొద్దిసేపు సాగింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. ఇందులో మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తీరుపైన ఫైర్ అయ్యారు. జగన్కు విపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా అడిగినా రూల్స్ ప్రకారం ఇవ్వమని చెబుతోంది. ఆ విషయం జగన్కు తెలిసినా తనదైన వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రభుత్వ ఎత్తులను చిత్తు చేయడంలో భాగంగా అసెంబ్లీకి వచ్చి 10 నుంచి 15 నిమిషాలు కంటిన్యూగా నినాదాలు చేశారు. అది కూడా గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే. కనీసం గవర్నర్ ప్రసంగం వినే ఓపిక లేకుండా తనదైన పద్ధతిలో రచ్చ చేసి అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. జగన్ భయపడ్డారని, అందుకే సభకు వస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే అసలు స్ట్రాటజీ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ నిర్ణయం వెనుక చాలా కారణాలు అన్వేషిస్తున్నారు. తనకి అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్గా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పారు జగన్. లేకపోతే శాసనసభకు వచ్చేది లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే వరుసగా 6 నెలలు శాసనసభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించడంతో జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వచ్చినట్లే వచ్చి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే నినాదాలు చేసి బాయ్కాట్ అసెంబ్లీ అంటూ బయటకు వెళ్ళిపోయారు. మళ్ళా 60 రోజుల తర్వాత మొదటి రోజు వచ్చి నిరసన చేసి వెళ్ళిపోవచ్చు. ఈ రకంగా అసెంబ్లీని బాయ్కాట్ చేయాలన్న తన ప్రతిజ్ఞ నెరవేరడంతో పాటు వరుసగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే ఇందులో వ్యూహంగా కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం జగన్ పైన అనర్హత వేటు వేస్తే అక్కడ ఉప ఎన్నికలు రావడం, మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉంది. ఇది కూటమి ప్రభుత్వ వ్యూహానికి జగన్ అమలు చేసిన ప్రతి వ్యూహమని చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.